బులెటిన్ అప్డేట్ చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రం స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు పువ్వుల తిరుపతి ఆధ్వర్యంలో మండల 3వ మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సుబ్బరామమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలపై కూటమి ప్రభుత్వం విధి విధానాలపై ప్రశ్నించాలన్నారు. అలాగే ఎన్నికల ముందు పేద ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుపరచడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. చాలా మంచి వాతావరణంలో ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. అందులో ఇప్పుడు బాగా పనులు చేసింది, అయినా కూడా చాలా పట్టుదలతోటి మన అలాగనే జిల్లా కార్యదర్శి సభ్యులు ఇందిరా గారికి, మన జిల్లా నాయకులు, మండల నాయకులు, వేదిక పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈ మహాసభలకు ఎన్ని పనులున్నా, ఎన్ని సమస్యలున్నా అవన్నీ ఉన్నా పక్కన పెట్టి మీ అందరికీ సిపిఎం పార్టీ గుమ్మలక్ష్మీపురం మండల కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ 306 సీట్ల నుండి 230 సీట్లు తగ్గిపోయినాయి. ప్రజలు వ్యతిరేకించారు. దాని పరిపాలన ఏమన్నా రెచ్చగొట్టడం, విషాన్ని చిమ్మే పని చేస్తా ఉన్నాడు. అందుకనే మనం పెరుగుతున్న ధరలను అదుపు చేయాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున ఈ కాలంలో దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో క్యాంపెయిన్ చేశాం. ధరల్ని అదుపు చేయటం కాదు, ఈరోజు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కనీసం మనం వాడుకునే సరుకులు